ఫిష్ పులుసు చూపించా కదా, ఇప్పుడు ఫిష్ ఫ్రై చూపిస్తాను. సో ఇది చూడండి, ఇవి బొచ్చి ఒక 4 kgs తీసుకున్నాం. కొన్ని పులుసుకి కొన్ని ఫ్రైకి అని తీసాను. మంచి ముక్కలు ఒక 5-6 ఫ్రైకి తీసాను. ఫ్రై ఎలా చేస్తాను హెల్తీగా అంటే ఫిష్ ఆల్మోస్ట్ హెల్తీ, బట్ డీప్ ఫ్రై చేస్తే అన్హెల్తీ. సో ఎలా ఫ్రై చేయొచ్చు, దీని మసాలా ఎలా చేయొచ్చు అనేది నా స్టైల్లో నేను చూపిస్తాను. కొంచెం ధనియాలు తీసుకున్నాను, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం మిరియాలు, జీలకర్ర, కొంచెం జీడిపప్పు. మాకు వాల్నట్ ఇష్టం, అందుకని వాల్నట్ కూడా వేస్తాం. పుట్నాల పప్పు. ఇది నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా సిమ్లో వేయిస్తాం. సో ఏవేవి మిక్సీ జార్లో వేయాలి చూపిస్తాను. సో టమాటాలు కొన్ని వేస్తున్నా, కొన్ని ఆనియన్స్ వేస్తున్నా, వెల్లుల్లి కొన్ని వేస్తున్నా, అల్లం ముక్కలు నా ఫేవరెట్ కాదు, మొత్తం వేస్తున్నాను. మనం వేసుకున్న దినుసులు మొత్తం వేస్తాం. సో దీనికన్నా నేను పసుపు, కారం అన్నీ వేసేస్తున్నా. మిరియాలు వేసాను కదా, సో దానికి కారం, సాల్ట్. అండ్ ఇది మామిడికాయ తురుము అనమాట. నిమ్మకాయ బదులు నేను మామిడికాయ తురుము వేసేస్తాను. కచ్చాపిచ్చా అనుకున్నాక ఇంత మంచి స్మెల్ వస్తుంది. వాటర్ వేసేసాను. సో వాటర్ వేస్తే ఎంత మెత్తగా అయిపోయిందో చూడండి. మొత్తం దీంట్లో కలిపాలి. కొంచెం పసుపు యాడ్ చేయాలి. సో ఈ ఫిష్ని చక్కగా ఇటు ఈ గుజ్జు కొంచెం ఉండేలాగా ఉంచి దీన్ని చుట్టేసుకున్నాము. ఈ విధంగా నేను ఇందులో ఆయిల్ వేసుకోలేదు, ఎందుకంటే నేను వాల్నట్, జీడిపప్పులు కూడా వేసాను. నువ్వులు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో మస్టర్డ్ ఆయిల్తో మనం కొంచెం వేసుకుందాం. డీప్ ఫ్రై కన్నా ఇలా చేసుకోవటమే మంచిది. చేసుకున్నాం కదా మ్యాక్సిమం దీని మీద ఇలా బరువు పెట్టేసి సిమ్లో కాల్చుకోవాలి. తిప్పుకుందాం. నిమ్మకాయ పిండేసుకున్నాం. చూడండి ఎంత బాగా కాలింది. ఇలా ఆయిల్ కూడా లేదు చూడండి చక్కగా. చూడండి ముక్క ఎలా ఉడికిందో. టేస్ట్ చేసేద్దాం. అరిటాకుతో కలిపి కూడా బాగా టేస్ట్ ఉంది. సూపర్ టేస్ట్ ఉంది. మీరు ఇలా ట్రై చేస్తానని కొంచెం సిమ్లో ఎక్కువసేపు బరువు పెట్టుకుని ఇలా కాల్చుకోవాలి. ఇంత బాగా సూపర్ ట్రై చేయొచ్చు.